పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన పోలైన ఓట్లలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు 0 ఓట్లు వచ్చాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తోంది అని వార్తలు వినపడుతున్నాయి. అట్లాగే మనం క్లియర్ గా జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలైన ఓట్లన్నీ, అభ్యర్థులకు వచ్చిన ఓట్లన్నీ అని ఒకసారి చూస్తే పులివెందులలో మొత్తం పోలైన ఓట్లు 7,638. వాటిలో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి వచ్చేసి 6,716 ఓట్లు వచ్చాయి. అలాగే వైసీపీకి సంబంధించిన ఓటమి చెందిన అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి. అలాగే ఇండిపెండెంట్ గా పోటీ చేసిన శివ కళ్యాణ్ అనే అభ్యర్థికి 101 ఓట్లు వచ్చాయి. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి రాజేంద్రనాథ్ రెడ్డికి 79 ఓట్లు, అలాగే ఇండిపెండెంట్ జై భరత్ రెడ్డికి 35 ఓట్లు, అట్లాగే ఇండిపెండెంట్ అభ్యర్థి రవీంద్రారెడ్డికి 14 ఓట్లు, అలాగే సురేష్ రెడ్డికి 4 ఓట్లు, నోటాకి 11 ఓట్లు కూడా పోలైనట్టుగా వివరాలు మనకు తెలుస్తున్నాయి. ఏదేమైనా ఏది కూడా వైసీపీ ఏదైతే ప్రచారం చేస్తుందని టీడీపీ ఆరోపిస్తుందో ఇండిపెండెంట్ అభ్యర్థులకు 0 ఓట్లు వచ్చాయని అది అవాస్తవం. ఇండిపెండెంట్ అభ్యర్థులకి డబుల్ డిజిట్ లో ఓట్లు వచ్చాయి. అట్లాగే హేమంత్ రెడ్డికి వైసీపీ తరఫున పోటీ చేసిన హేమంత్ రెడ్డికి 3 డిజిట్స్ ఓట్స్ వచ్చాయి. అలాగే టీడీపీ తరఫున గెలుపొందిన అభ్యర్థి లతారెడ్డికి 4 డిజిట్స్ ఓట్స్ వచ్చాయని మనకు క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది.